హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో పిల్లలకి ఈజీగా ఇష్టంగా తినే విధంగా అయితే స్నాక్స్ని అయితే చూపించబోతున్నాను. ప్రతి తల్లి స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలా అని రోజు ఆలోచిస్తూ ఉంటుంది కదండి. ఒక్క 10 నిమిషాలు కేటాయించామంటే చక్కగా ఇలాంటి స్నాక్స్ మంచిగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. అది కూడా హెల్తీగా చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకుని అందులోనికైతే ఇక్కడ చూపించే సాంబార్ గరిటెతోటి 4 గరిటెల దాకా నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా అరచేతుల్లోకి వేసుకుని నలిపి తీసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా బటర్ని యాడ్ చేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. సో ఇదంతా చక్కగా పిండిలో కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా పట్టుకుని చూడండి. ఇలా ముద్దలాగా కట్టిందంటే ఓకే, బట్ ఇలా కనుక రాకపోతే మరొక టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసేసి కలుపుకోండి. కొద్దిగా వాటర్ని చూసుకుంటూ వీలైనంత మెత్తగా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోండి. చేతికి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా పిండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకున్న వెంటనే అయితే ఇలా చపాతీ రోల్ చేసే రోలర్ తోటి మంచిగా ఈ విధంగా నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీదే పొడిపిండిని వేసుకుంటూ అటు ఇటు చక్కగా టర్న్ చేసేసి మంచిగా డిప్ చేసేసి చక్కగా ఈ విధంగా వీలైనంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ అంత పల్చగా కాదు, మరీ అంత మందంగా కాదు. నార్మల్గా మనం చపాతీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఉన్నదాన్ని నేను చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో నచ్చినట్లుగా చక్కగా చాకుతో కానీ ఇలా కటర్తో కానీ చక్కగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ సపరేట్ చేసేసేయండి. ఈ పీసులన్నిటిని మంచిగా సపరేట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా చూడండి, చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ పీసులన్నిటిని మంచిగా సపరేట్ చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అన్నిటినీ నేను ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక పీస్ అయితే వేసి చూశాను. సో ఇప్పుడైతే దీన్ని కదిలించకుండా పైకి తేలి రావాలన్నమాట. దానంతటికి అదే అలా తేలితే కనుక ఆయిల్ మంచిగా హీట్ అయినట్టు. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసులన్నిటినీ ఇందులోనికైతే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్క చోట వేయకోకుండా అన్నిటినీ ఇలా సపరేట్ చేసేసి వేయండి. ఇలా వేసేసినా సరే ఒకదానికొకటి ఏమీ అంటుకోదండి. చక్కగా ఈజీగానే దేనికి దానికి సపరేట్ అయిపోతుందన్నమాట. ఇలా పైకి అన్నీ తేలుతూ వచ్చినప్పుడు గరిటెతోటి అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పైన కలర్ వచ్చేసేస్తే కానీ లోపల మాత్రం కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే. సో అందువలన సిమ్లో పెట్టుకుంటే కనుక చక్కగా లోపల కూడా ఫ్రై అయ్యి మంచి గుల్లగా వస్తాయండి. సో అన్నిటినీ ఇదే విధంగా మంచిగా ప్రిపేర్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. చూసారు కదా, కలర్ఫుల్గా ఓన్లీ ఒక్క 10 నిమిషాలు కేటాయించామంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ప్రిపేర్ చేసి మంచిగా ఇష్టమైన రీతిగా ఇచ్చేసేయచ్చు. ఇంకా పిల్లలకి ఇష్టంగా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మ్యాగీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ మ్యాగీ పౌడర్ని దీని మీద స్ప్రింకిల్ చేసేసి మంచిగా కలిపేసేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. చాలా బాగుంటుందన్నమాట. పెద్దవాళ్ళు అయితే కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసేసుకుని మంచిగా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా. టీ టైంలో స్నాక్స్గా కానీ ఇలా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ చక్కగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీరు కూడా డెఫినెట్లీగా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందండి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.